బాగానే ఉన్నానా కెమెరాలు? ఓకే, అందరికీ నమస్కారం అండి. నేను యాక్టర్ డైరెక్టర్ షిరాజ్ మెహదీ. సినిమా ఓ అందాల రాక్షసి మళ్ళీ రిలీజ్కి వచ్చింది. అయితే కొన్ని ఇబ్బందులు పడుతున్నాను, అందు గురించి మన మీడియా మిత్రులు సపోర్ట్ అడిగాను. ఈరోజు ఏంటంటే థియేటర్స్ మాకు ఇస్తారని చెప్పేసి మళ్ళా కన్ఫర్మ్ అయ్యాక కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాను. అయితే ఇంతకు ముందు కూడా నేను దీని గురించి చాలా చేశాను. మళ్ళీ రిలీజ్కి తీసుకురావడం ఒక సినిమాని చాలా కష్టంగా ఉంటుంది, అది కూడా ఈ పరిస్థితుల్లో. అయితే నేను ఒకటే ఇప్పుడు కోరుకునేది, మనకి ఏం పాలిటిక్స్ జరగకుండా మన సినిమా ముందుకు వెళ్ళాలి, మంచి థియేటర్స్ పడాలి, మంచిగా మనకి రెస్పాన్స్ రావాలనేది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమా నేను తీసింది ఒక లెవెల్లో ఉంటుంది సినిమా. మీరందరూ కూడా చూసి ఉంటారు, మన మీడియా మిత్రులు, మీకు కూడా తెలుసు సినిమా ఎలా ఉంటుందో. అయితే ఇప్పుడు అంత మంచిగా తీసినాక కూడా ఇలా బాధపడడం అంటే చాలా కష్టంగా ఉంది నాకు. అందుకే మేము ముందుకు వచ్చాను. ఎలా అంటే ఇలా మాట్లాడాల్సింది నాకు అవసరమే లేదు, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నానంటే ఇండస్ట్రీలో ఉన్న ఈ పాలిటిక్స్ వల్ల, ఈ కష్టాల వల్ల మేము పడుతున్నాము. అందుకే ఆ నొప్పితో, ఆ బాధతో నేను మాట్లాడాల్సి వస్తుంది. అందుకే నేను మాట్లాడుతున్నాను. అయితే ఈ విషయంలో, థియేటర్ విషయంలో మీరందరూ, మన ఎగ్జిబ్యూటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ అందరూ సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కానీ పబ్లిసిటీ కాడ కానీ, యూఎఫ్ఓ క్యూబ్లు దగ్గర కానీ, అంటే రేట్లు ఎన్ని వారాలు అయిపోయినా కూడా క్యూబ్ దగ్గర రేటు తగ్గట్లేదు, తగ్గినా కూడా అది తగ్గినట్టు లేదు. అయితే అలాంటి చాలా ఇబ్బందులు పడుతున్నాను ఇప్పుడు. ఈ రేట్లు, డిజిటల్ రేట్స్ తగ్గితే ఎంతమంది బాగుపడతారంటే కొన్ని లక్షలాది మంది. ఎందుకంటే ఒక క్యూబ్ యూఎఫ్ఓ వచ్చేసి మనకి వారానికి 13,000, మల్టీప్లెక్స్ 16,000 ఉంది. వేరే ప్రొవైడర్స్ నాకు డైరెక్ట్గా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళేమో ఒక జస్ట్ 2,000కి నాకు ఇస్తా అన్నారు. కేవలం 2,000కి మనకి వారానికి థియేటర్కి ఇస్తా అన్నారు. అయితే ఇక్కడ 14,000 ఇంకా మిగులుతుంది. ఒక్క థియేటర్ కంటే మనకి 4,000, 5,000 థియేటర్స్ ఉన్నాయి. అందులో మీరు ఆలోచించండి ఎంత మిగులుతుంది, మన ఇండస్ట్రీకి ఎంత మిగులుతుంది. అది మనకే వస్తుంది, మనకి పనికి వస్తుంది అది, ఆ డబ్బులు. కానీ ఇప్పుడు అంతంత డబ్బులు తీసుకున్నా కూడా ఆ ప్రొడ్యూసర్లు, ఆ ఓనర్స్, క్యూబ్ యూఎఫ్ఓ ఓనర్స్ మన ఇండస్ట్రీకి ఏది చేయటం లేదు. వాళ్ళు చేయాలి అనేది నేను కోరుకుంటున్నాను. కనీసం రేట్లైనా తగ్గించాలి. వాళ్ళు ఏది చేయకపోయినా పర్లేదు, కానీ మనకి రేట్లు తగ్గించేసి కొంచెం మనకు సపోర్ట్ చేస్తే చాలామంది లైఫ్ మారిపోతుంది. ఇక్కడ ఆ డబ్బుతో నేను చెప్తున్నాను కదా, ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ ఇప్పుడు ప్రజెంట్ పడుతున్న బాధ ఆ రేట్లకి, అది అందరికీ ఒక ప్లస్ అవుతుంది, చాలా ప్లస్ అవుతుంది. అందువల్ల జీవితాలు మారుతాయి, ఇంకా ఒక సినిమా తీయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఓ అందాల రాక్షసి సినిమా గురించి మాట్లాడితే, ఈ సినిమాలో ముఖ్యంగా చేసింది మన హీరోయిన్ విహాన్షి హెగ్డే, కృతి వర్మ. ఒక స్పెషల్గా క్యారెక్టర్ చేసింది మా నేహా దేశపాండే. అందరూ బాగా చేశారు. విహాన్షి అయితే చాలా బాగా చేసింది అమ్మాయి. సినిమా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. మీరందరూ ప్రతి ఒక్కళ్ళు ఆ యాక్టింగ్ని ఫీల్ చేయొచ్చు, అంతా బాగుంటుంది. నేహా అయితే ఒక ఒరిజినాలిటీగా, ఒక ఒరిజినల్ క్యారెక్టర్ లాగా మొత్తం సినిమాని అది చేసింది. ఆ తర్వాత మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఆయన ఒక పెద్ద ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఆయన ఫస్ట్ టైం లైఫ్లో ఒక సినిమాలో ఆయన క్యారెక్టర్ చేయడం జరిగింది, అది కూడా ఈ సినిమా ఓ అందాల రాక్షసి. అయితే ఆయన చేశారంటే ఒక అర్థం ఉంటుంది ఒక సినిమాకి. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ఆయనకి బాగా నచ్చి ఆయన చేశారు. అయితే ఆయనకి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మన సుమన్ తల్వార్ గారు, ఆయన హీరో పెద్ద, కానీ ఆయన కూడా చేశారు. అనంత్ బాబు గారు చేశారు, ప్రియా చేసింది. అయితే అందరూ కలిసి ఒక మంచి సినిమా చేశాము. అంటే షూటింగ్ పార్ట్లో కానీ, పోస్ట్ ప్రొడక్షన్లో కానీ ఏ ఇబ్బంది పడకుండా నాకు ఒక బ్యాక్ సపోర్ట్ ఇచ్చింది మా భాషాశ్రీ గారు. ఆయనకి స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆ తర్వాత మా ప్రొడ్యూసర్
ఒక మంచి సినిమా తీసినా కూడా ఇవాళ కూడా ప్రొడ్యూసర్ బాధపడుతున్నారు. ఎందుకంటే అనుకునేది జరగలేదు. అది కనీసం ఈసారైనా జరుగుతుందని కోరుకుంటున్నాను. ఈ సినిమా వచ్చేసి ఒక అమ్మాయిలకి ఒక ధైర్యం ఇస్తుంది. ఇంకా ఏ అమ్మాయికి మోసం జరగొద్దు అని ఒక మెసేజ్ ఇస్తుంది. ఇంకా అందరు పిల్లలకి ఒక జాగ్రత్తగా ఎలా ఉండాలి మన జీవితంలో అనేది ఒక జాగ్రత్త నేర్పిస్తుంది. అంటే ఒక మంచి మెసేజ్ సినిమాతో పాటు ఒక కంటెంట్ ఉన్న సినిమా. అంటే ప్రజెంట్ మన అందరికీ ఒక సినిమా కావాలి అంటే ఒక 2 hours 15 minutes సినిమా, అది కూడా 1 minute కూడా మనకి బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్గా వెళ్ళాలంటే చాలా కష్టం ఈ మధ్య కాలంలో. అది కూడా థియేటర్లో కూర్చోబెట్టాలంటే చాలా కష్టం. అయితే ఈ సినిమా మీకు ఆ ఫీల్ ఇస్తుంది. ఇందులో మీకు పైసా వసూల్ గ్యారంటీ, అంత బాగుంటుంది సినిమా. అంటే నేను తీశాను కాబట్టి నేను అనట్లేదు, కానీ నా జీవితంలో ఇది 5వ సినిమా. నేను ఏ సినిమా ప్రెస్ మీట్లో కూడా కానీ ఎప్పుడు కానీ ఇది ఇలా ఉంటుంది ఎంత బాగుంటుంది అని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఇది నా పర్సనల్ అనుభవం. నేను చాలా బాగా చేశాను. అది నా మొదటి సినిమా శాలిని తర్వాత. అంటే ఇప్పుడు ఉన్న నా జీవితంలో KS100 శాలిని తర్వాత తీశానంటే ఇదే ఆ సినిమా, ఓ వందల రాక్షసి. ఇంకా ఓ వందల రాక్షసి సినిమా లాంటి సినిమా నేను ఇంకొకటి తీయను, నాకు తెలీదు. రేపొద్దున ఇండస్ట్రీ మానేస్తాను, నాకు తెలీదు. కానీ ఈ సినిమా ఒక మంచి సినిమా. ఒక మంచి సినిమాకి ఎప్పుడైనా మంచి రెస్పాన్స్ రావాలి. మంచి రెస్పాన్స్ రావాలంటే మంచి థియేటర్స్ పడాలి, మంచి పబ్లిసిటీ అవ్వాలి. మన మీడియా మిత్రులతో కూడా నేను కోరుకుంటున్నాను, అంటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ నాకు సపోర్ట్ చేయండి, ఈ సినిమాకి ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకు ఇంత నేను ప్రత్యేకంగా ఎంత చేస్తున్నానంటే దానికి అర్థం ఉంది. ఒక డైరెక్టర్ ఆయన చెప్పు తీసుకుని ఒక్కసారి కొట్టంగానే ఈ మన తెలుగు ఛాంబర్ నుంచి కాల్ వెళ్ళింది, వెంటనే ఆయనకి సపోర్ట్ ఇచ్చారు, వెంటనే ఆయనకి థియేటర్స్ పెంచేశారు. కానీ నేను చేయలేను. నేను చెప్పు తీసుకొని నన్ను కొట్టుకోవడం అలాంటి కాంట్రవర్సీలు వద్దు నాకు. నేను ఉన్నది నా బాధ నేను చెప్పుకుంటున్నాను. నేను ఎవరి మీద నేను కాంట్రవర్సీ చేయట్లేదు. ఎవరిది నా పేరు తీసుకొని కానీ ఎవరికైనా నేను ఏది అనట్లేదు. ఇది ఒక నొప్పి. అంటే ఇంత బాగా చేసిన తర్వాత కూడా ముందుకి రాలేకపోతున్నాను. ఎందుకు? నా తప్పేముంది? అంటే సినిమా అనేది జీవితం అనుకుంటున్నానా, అదే తప్ప? లేకపోతే ఇక్కడ ఉండడం, ఈ ఇండస్ట్రీలో ఉండడం నా తప్ప? తప్పు చేస్తున్నానా? ఏం చేస్తున్నా? అంటే నా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అనేది తెలియట్లేదు. అలాగే నాలాగా చాలామంది సఫర్ అవుతున్నారు ఈ మధ్యకాలం. అంటే వాళ్ళు కూడా సఫర్ అవ్వకూడదు. అందరినీ సపోర్ట్ చేయాలి మన ఇండస్ట్రీ అనేది నేను కోరుకుంటున్నాను. ఇంకా కొత్త వాళ్ళు బయట నుంచి, ఢిల్లీ, ముంబై, నార్త్ నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన ఇండస్ట్రీలో చేస్తారు. ఎంతమందిని మనం వాళ్ళని వెల్కమ్ చేస్తాం. కానీ వాళ్ళ లైఫ్ కూడా, అంటే ఒకటి చేశాక ఆగొద్దు, అంటే వాళ్ళకి కూడా ఇంకా 10 మూవీస్ రావాలి. వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో ఎదగాలి, వాళ్ళు కూడా బాగుండాలి. అంటే మనకి సపోర్ట్ అవసరం. మన ప్రతి చిన్న బడ్జెట్ సినిమాకి అందరూ సపోర్ట్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ఎగ్జిబిటర్ని కాపాడాలి.